గురుగారు ఇప్పుడు పండగలొస్తే పండగలొచ్చినప్పుడు మనము ఆ పండగకి తగ్గిన నైవేద్యాన్ని తయారు యాహ్! చేసి దేవుడికి సమర్పిస్తూ పూజలు చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్‌లీ. కానీ సహజంగా ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు హ్మ్. శాస్త్రీయంగా అసలు ఎలాంటి నైవేద్యం అనేది భగవంతునికి మనం సమర్పించాలంటారు? యాహ్! మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే హ్మ్. మనకి భగవద్గీతలో హ్మ్. ఒక లైన్ ఉంది. ఏమిటది అంటే, మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను అంటే హ్మ్. పత్రం అంటే ఒక ఆకు, హ్మ్. పుష్పం అంటే ఒక పుష్పం, హ్మ్. ఫలము అంటే ఒక ఫలము, ఉదకము ఒకటి నీటి చుక్క. ఈ నాలుగుట్లో ఏదైనా గానీ లేదా మీరు పెద్ద పెద్ద పులిహోరలు, పాయసాన్నాలు, గూడాన్న ప్రియ అంటారు అమ్మవారిని. హ్మ్. పాయసాన్న ప్రియ, గూడాన్న ప్రియ, హరిద్రాక అనే పసుపన్నం కూడా ఇష్టం అనేటువంటి చెప్తుంటారు. మీరు ఏదైనా సరే భక్తితో మీరు ఫలాపేక్ష రహితంగా అంటే నేను ఇది పెడుతున్నాను కాబట్టి నాకు ఇది కావాలనేటువంటి భావనతో కాకుండా మీరు భక్తితో గనక పెట్టినట్లయితే నేను స్వీకరిస్తున్నాను అన్నాడు భగవంతుడు. హ్మ్. మీరు భక్తితో పెట్టితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. హ్మ్. ఎలా తీసుకుంటాడు? ఇలా చూసి తీసుకుంటాడు ఆయన. హ్మ్. ఓకే. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు ఇందాక అన్నారు పండగలు వచ్చినప్పుడు ఏమంటే మనం చక్కగా గారెలు చేస్తాం, బూర్లు హ్మ్. చేస్తాం, డిఫరెంట్‌గా చేసి పెడతాం. కానీ నిత్య నైవేద్యం ఏమిటి హ్మ్. అన్నప్పుడు అవును. ఇంట్లో సహజంగా చేసేవి ఏం చేస్తారు మిశ్రీ పెడతారు కొంతమంది. హ్మ్. లేదా ఒక పళ్ళు పెడతారు. హ్మ్. అరటిపళ్ళు పెడతారు, లేకపోతే మిశ్రీ పెడతారు, బెల్లం ముక్కలు పెడతారు, హ్మ్. అటుకులు పెడతారు కొంతమంది కదా! హ్మ్. ఇప్పుడు ఇందులో 2 రకాలమ్మా. పళ్ళు అనుకోండి, హ్మ్. అరటిపండు పెట్టే ఆనవాయితీ ఉంది. హ్మ్. కొంతమంది ఏం చేస్తారు ఒక 2 అరటిపళ్ళు చక్కగా పెడతారు కదా! హ్మ్. మార్కెట్ నుంచి ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చినప్పుడు పొరపాటున కూడా ఆ డజన్ అరటిపళ్ళుని చాలా జాగ్రత్తగా పెట్టాలి పక్కన. హ్మ్. అంతేగాని అందులోంచి ఒక 2 అరటిపళ్ళు తీసి మనం తినేసి హ్మ్. మిగతా అరటిపళ్ళు మళ్ళీ భగవంతుడు పెట్టాలని చేయకూడదు. హుహు. అందులోంచి కట్ చేసి మనం తిన్నామంటే ఎంగిలైనట్టే అది. ఆ! అవును. సెపరేట్‌గా మనం అలా కాదు. ఇంట్లోకి ఒక డజను, స్వామివారికి ఒక డజన్ తీసుకున్నాం. హ్మ్. సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇంట్లోవి ఇవి ఇంట్లో వాడుకోండి. ఇది స్వామివారికి. ఆ హ్మ్. ఇంట్లో వాడుకునేటప్పుడు కూడా స్వామివారిది ఒకసారి నైవేద్యం పెట్టి వాటిని వాడుకోవాలి. హ్మ్. గుర్తుపెట్టుకోండి. హ్మ్. అలాగా ద్రాక్ష పళ్ళు కావచ్చు, ఖర్జూరాలు కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, హ్మ్. ఏదైనా ఒక పళ్ళు మనం తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా దానిలో నుంచి మళ్ళీ మనం తీసుకొని తినకూడదు. హ్మ్. ఇది నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రసాదంగా తినొచ్చు తర్వాత. దీన్ని సెపరేట్‌గా పూజా మందిరంలోని పక్కన పెట్టాలి. హ్మ్. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు బయట చేరుతారు. హ్మ్. అక్కడెక్కడో బయటుందనుకోండి ఎవరో ముట్టుకుంటారు తెలియక. అప్పుడు దానికి దోషం ఏర్పడుతుంది. ఇది. అలాగే ఈ పళ్ళతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా మిశ్రి, బెల్లం ముక్కలు, లేకపోతే అటుకులు ఇట్లాంటివన్నీ గూడా దేవుడికి నైవేద్యం పెట్టేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఖచ్చితంగా డబ్బాలో పెట్టి పూజ గదిలోనే పెట్టాలి గానీ బయట పెట్టొద్దు. హ్మ్. ఓకే. సెపరేట్‌గా మనం తీసి పెట్టినప్పుడు ఒక గిన్నెలో వేస్తాం. తెలుసు కదా! ఇది ఖచ్చితంగా పాటించాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, వంటగదిలో ఉంటాయి ఇవన్నీ కొంతమందికి తెలియక. ఆ హ్మ్. వంటగదిలో చక్కెర నిత్యం వాడే కాఫీ చక్కెరనే తీసుకొచ్చి ఆ చక్కెరని అవును. తీసుకొచ్చి అక్కడ పెడతారు. దానికి శుచి, శుభ్రత ఖచ్చితంగా అవసరం. హుహు. ఓకే. ఇది పాటించాలి. ఇది పాటించి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నైవేద్యం పెడతారు గానీ ఎవరు దాన్ని తినరు. ఆ! తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పక్కన పెట్టేస్తారు. అవును. నైవేద్యం అరటిపళ్ళు ఆ నల్లగా మాడిపోతాయి. అయ్యో! పాడైపోయింది పడేస్తారు. అది హ్మ్. చాలా పెద్ద తప్పు గుర్తుపెట్టుకోండి. హుహు. ఇంట్లో ఇంకోటేంటంటే పూజకి ముందు మనం ఏం చేస్తాము, ఆ మాలిన్యం ఉంటుంది. ఆ పుష్పాలు అవన్నీ పెడతాం చూసారా? అవన్నీ తీస్తాం. చాలామంది తెలియక పెట్టినయి డస్ట్‌బిన్‌లో వేస్తారు. అసలు డస్ట్‌బిన్‌లో వేయకూడదు. మొక్కల్లో వేయాలి. మొక్కల్లో వేయాలి. మొక్కల్లో వేయాలి తప్పితే ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నైవేద్యము పెట్టిన తర్వాత చక్కగా నీరు తీసుకొని ఇలాగ తిప్పుతాం మనం. హ్మ్. ఏది ఈ బెల్లం ముక్కో, లేకపోతే ఈ మిశ్రియో, అరటికులో లాంటివి. అలా కాకుండా అరటిపండో, లేకపోతే యాపిల్ పండో, లేకపోతే జామ పండో ఏదో పెడుతూ ఉంటారు. ద్రాక్ష పండో లాంటివి. అలా పెట్టినప్పుడు పర్టిక్యులర్‌గా వాటిని తొక్క ఒలవాలి. హ్మ్. గుర్తుపెట్టుకోండి. తొక్క అరటిపండు ఉందనుకోండి, తొక్క వదిలి ఒలిచి అక్కడ పెట్టి వాటర్ తిప్పి ఇలా హ్మ్. చూపిస్తాం మనం హ్మ్. భగవంతుడికి. ఖచ్చితంగా అలా చేయాలి. తొక్క వలవకుండా పెట్టడం అనేటువంటిది శాస్త్రీయత కాదు. హ్మ్. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.